అయోధ్య కేసు వాదనల్లో కీలక మలుపు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనం నుంచి జడ్జి లలిత్ తప్పుకున్నారు. గతంలో జరిగిన కేసు విచారణలో కళ్యాణ్ సింగ్ తరపున వాదించారు లలిత్. దీంతో ఈ కేసు విచారణ నుంచి లలిత్ తప్పుకోవడంతో వాదనల్లో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత మొదలైన అయోధ్య కేసు విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. 5 న్యాయమూర్తులతో ఈ ధర్మాసనం ఏర్పాటైంది. దీంతో ఇవాళ వాదనలు మొదలైన కొద్దిసేపటికే ధర్మాసనం నుంచి జడ్జి లలిత్ తప్పుకున్నారు. దీంతో లలిత్ స్థానంలో మరో జడ్జిని నియమించే వరకు ఈ కేసు విచారణ నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో వాదనలు విన్న సిజేఐ మొత్తం రికార్డులు కావాలని కోరారు. దీంతో కేసుని సుప్రీంకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. ప్రత్యేక ధర్మాసనంలో జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ యువి లలిత్, జస్టిస్ డివై చంద్రచూడ్లు సభ్యులుగా ఉన్నారు. ఈ కేసులో వివిధ వర్గాల వాదనల్ని రాజ్యాంగ ధర్మాసనం విననుంది. అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని ఈ కేసులో కక్షిదారులుగా ఉన్న సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖారా, రామ్లల్లా సంస్థలు సమానంగా పంచుకోవాలని 2010లో అలహాబాద్ కోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం ఈ 14 పిటిషన్లపై విచారణ జరపనుంది. తాజాగా ధర్మాసనం నుంచి జడ్జ్ లలిత్ తప్పుకున్న నేపథ్యంలో తాజా పరిణామాల్ని మా ప్రతినిధి మహాత్మా వివరిస్తారు. మహాత్మా, అయోధ్య కేసు వాదనల్లో కీలక మలుపిది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనం నుంచి జడ్జి లలిత్ తప్పుకున్నారు. గతంలో జరిగిన కేసు విచారణలో కళ్యాణ్ సింగ్ తరపున వాదించారు లలిత్. దీంతో ఈ కేసు విచారణ నుంచి లలిత్ తప్పుకోవడంతో వాదనల్లో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత మొదలైన అయోధ్య కేసు విచారణకి సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. 5 న్యాయమూర్తులతో ఈ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఇవాళ వాదనలు మొదలైన కొద్దిసేపటికే ధర్మాసనం నుంచి జడ్జి లలిత్ తప్పుకున్నారు. దీంతో లలిత్ స్థానంలో మరో జడ్జిని నియమించే వరకు ఈ కేసు విచారణ నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే కేసులో వాదనలు విన్న సిజేఐ మొత్తం రికార్డులు కావాలని కోరారు. దీంతో కేసుని సుప్రీంకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. ప్రత్యేక ధర్మాసనంలో జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ యువి లలిత్, జస్టిస్ డివై చంద్రచూడ్లు సభ్యులుగా ఉన్నారు. ఈ కేసులో వివిధ వర్గాల వాదనల్ని రాజ్యాంగ ధర్మాసనం విననుంది. అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని ఈ కేసులో కక్షిదారులుగా ఉన్న సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖారా, రామ్లల్లా సంస్థలు సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్ కోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం ఈ 14 పిటిషన్లపై విచారణ జరపనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, అయోధ్య భూ వివాదం కేసు విచారణలో మళ్ళీ అడ్డంకులు, అవరోధాలు ఎదురవుతున్నాయి. నిజానికి ఈ రోజు నుంచి రెగ్యులర్ గా రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టాల్సినప్పటికీ రాజ్యాంగ ధర్మాసనం కూర్పు మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పైపెచ్చు ఆ ధర్మాసనంలో ఉన్న జస్టిస్ యుయు లలిత్ గతంలో న్యాయవాదిగా పనిచేసినప్పుడు కళ్యాణ్ సింగ్ తరపున ఒక కంటెంప్ట్ కేసులో వాదనలు వినిపించారు. ఆయన తరపున న్యాయవాదిగా పనిచేశారు కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అన్న అభ్యంతరాలు కొంతమంది వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన స్వచ్ఛందంగా ఈ రాజ్యాంగ ధర్మాసనం నుంచి తప్పుకున్నారు. మరోవైపు రాజ్యాంగ ధర్మాసనం కూర్పు విషయంలో ఎక్కడా కూడా ఒక్క ముస్లిం జడ్జి కూడా లేరు. ఈ వివాదాస్పద కేసు తీర్పు విషయంలో అలా లేకపోవడం అన్నది కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి దారి తీస్తుంది అంటూ కొంతమంది, అంటే ఈ సున్నీ వక్ఫ్ బోర్డు తరపు న్యాయవాదులు కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో మళ్ళీ కొత్తగా రాజ్యాంగ ధర్మాసనాన్ని కూర్పు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. అందుకనే ఈ నెల 29కి కేసు విచారణ వాయిదా వేస్తూ ఆ లోపు మరో కొత్త రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 29 నుంచి కేసు విచారణ ప్రారంభించనున్నారు. దీనికి తోడు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సమయానికి ఇప్పటికీ ఈ ఎవిడెన్సెస్ చాలా పాత సంస్కృతంలోనూ ఇతర ఉర్దూ భాషలోనూ అలాగే కొన్ని డాక్యుమెంట్స్ హిందీ భాషలోనూ ఉన్నాయని చెప్పి వాటిని ట్రాన్స్లేట్ చేయడానికి గతంలో చాలా సమయం తీసుకుని ఆ జాప్యం జరుగుతూ వచ్చింది. మొత్తానికి ఎట్టకేలకు కేసు విచారణ ప్రారంభమవుతుంది అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఈ తరహా అవరోధాలు ఏర్పడ్డాయి. ఏదేమైనా ఈ నెల 29 నుంచి అయినా
కొత్త రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసు విచారణ ప్రారంభిస్తుందని చెప్పి ఈ కేసులో కక్షిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా హిందూ సంస్థలు, ఇందులో నిర్మోహి అఖాడా, రామ్లల్లా ఈ 2 సంస్థలు ఉన్నాయి. ముస్లింస్ తరపు నుంచి సున్నీ వక్ఫ్ బోర్డు ఉంది. ఈ 3 సంస్థలు కూడా వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేసి సుప్రీంకోర్టు తీర్పు ఏదో ఒకటి ఇస్తే ఆ తీర్పును అనుసరించి ముందుకెళ్తామన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం సైతం ఈ తీర్పు మీదనే ఎంతో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంది. రైట్ మహాత్మా.